సాధారణంగా ఒక సమస్యని తగ్గించడానికి ప్రభుత్వాలు ఒక వ్యవస్థల్ని తయారు చేస్తాయి. ఆ వ్యవస్థలు మనకి నచ్చినోడు అధికారంలో ఉంటే బాగుందని రాసి, మనకు నచ్చనోడు అధికారంలో ఉందంటే అది నాశనమని రాసేసేటటువంటి ధోరణి ఇండియాలో ఉన్నటువంటి మీడియాకి రావడం వల్లనే చట్టాలు బాధ్యతగా ప్రజలకి చేరకుండా ప్రజల్ని ఎంతసేపటికి ఒక కష్టాల ఊబిలోకి తీసుకువెళ్తున్నారు. దానికి సాక్ష్యం ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదన ఈనాడు రాసుకొచ్చినటువంటి కథ. ఇవాళ కొత్తగా తీసుకొచ్చారా చట్టం? ఎప్పుడో చట్టం వచ్చేసింది, అయితే దాన్ని అమలు తేదీని ఇంకా చేయలేదు. దానికి సంబంధించి లాయర్లు ఉద్యమాలు కూడా చేశారు. వీళ్ళు రాసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అదొక పెద్ద దుర్మార్గం, భూములు లాగేసుకుంటారు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ కోర్టులో ఉన్న కేసులు ఏంటి? మన భూమి ఎవడో వచ్చేసి నా భూమి అంటాడు, మనం కోర్టుకి వెళ్ళి అయ్యా అది నాదే అని చెప్పి మనం కొట్టుకోవాలి. లేకపోతే ఇది కోర్టు ఎవరిని అడుగుతుంది? లోకల్గా ఉన్న అధికారిని అడుగుతుంది, ఇది ఎవరిదో నువ్వు తేల్చు అని చెప్పి. అంతేగాని జడ్జి గారు వచ్చి ఇక్కడ చూస్తాడా? ఆ డాక్యుమెంటు మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, పక్కనోడి దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఎవడైతే నాది అంటున్నాడు, ఇద్దరు డాక్యుమెంట్లు చూసి ఏది ఒరిజినల్ ఏది కాదన్నటువంటిది సంబంధిత అధికారి తెలుస్తాడు. అదే కోర్టు ఇచ్చే జడ్జిమెంట్. తర్వాతన ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన స్థలం పక్కన ఉన్నోడు ఇల్లు కట్టుకున్నాడు, మనది ఖాళీగా ఉంది, మనం అక్కడ లేం, ఓ 2 గజాలు 3 గజాలు యువతలకు వచ్చి ఆక్రమించుకుంటాడు. మనం ఇట్లా ఆక్రమించుకున్నాడు అని కోర్టుకి వెళ్తాం. కోర్టు ఏం చెప్తుంది? లోకల్గా ఉన్నటువంటి సర్వేయర్ని పట్టుకుని ప్రభుత్వ ఇది మున్సిపాలిటీ ద్వారానో కార్పొరేషనా పంచాయతీనా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంటా వాళ్ళకి నోటీస్ ఇచ్చి అదేందో తేల్చి అది ఆక్రమించాడా లేదా తేల్చి నాకు రిపోర్ట్ ఇయ్యి అంటది. కోర్టు ఆదేశాలు తీసుకెళ్ళి మళ్ళీ మనం ఆ అధికారుల చుట్టూ తిరిగి ఆ కాగితం చూపెట్టి వాళ్ళ చేత సర్వే చేయించి ఆ కాపీ తీసుకెళ్ళి కోర్టుకి ఇస్తే అది రైటో రాంగో ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఆ కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. దాన్నే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి దశలో అధికారులతోనే ఒక వ్యవస్థ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తా ఇక్కడ అసెంబ్లీలో చేసింది. ఎందుకంటే కేంద్ర చట్టం రాష్ట్రాలు ఎవరికాళ్ళు అమలు చేసుకోవచ్చు, లేదా వీళ్ళు సపరేట్గా చట్టాలు కూడా పెట్టుకోవచ్చు. దాన్ని ఇప్పుడు ఈనాడు బురచ్చల్లే ప్రయత్నం చేసింది, అంటే పక్కదో పట్టించే ప్రయత్నం ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనకు లీగల్ నాలెడ్జ్ ఉండదు పెద్దగా, పత్రికలకి నాలెడ్జ్ ఎక్కువ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. రెండవది చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు బీఏ చదివినోడు, బీకామ్ చదివినోడు, బీఎస్సీ చదివినోడు, ఎంఏ చదివినోడు, ఎంఎస్సీ చదివినోడు, ఎంకామ్ చదివినోడు, ఎంఫీలో పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఎంతమందికి వీటి మీద నాలెడ్జ్ ఉంటుంది లీగల్ ఇష్యూస్ మీదన? అయితే గీతే 302 మర్డర్ కేసు గురించి, 307 అటెంప్ట్ మర్డర్ కేసులో ఇట్లాంటి కేసుల గురించి అవగాహన ఉంటుంది, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంతమందికి అవగాహన ఉంది? అదే ఉంటే కనుక అసలు ఈ వివాదాలు ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా ఉండదు. 100కి 99 మందికి ఉండదు. అప్పుడు ఏదో జరిగిపోతుంది, లేదో భూములన్నీ తినేస్తానికి చట్టం తెచ్చారంటారా అని ఒక ఫీలింగ్ కల్పించడానికి. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఈ చట్టం చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ ఇక్కడే అధికారులతో ఒక వ్యవస్థ ఉంటుంది, ఓ ట్రిబ్యునల్ లాగా ఉంటుందన్నమాట. మనం ఇక్కడే వెళ్ళేసి అడిగితే ఇక్కడే తేల్చేస్తారు అది రైటర్ రంగా. ఒకవేళ ఈ అధికారి అన్యాయం చేశాడనిపిస్తే అప్పుడు కోర్టుకు వెళ్ళాలి. అది వాస్తవంగా న్యాయవాదుల్లో 100కి 80% మంది కేసులు ఉండవు ఇది జరిగితే. చూడండి, నాయనమ్మ కాలంలో భూమికి ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటాం. ఒక సింపుల్ లాజిక్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక సామెత ఉంది, సివిల్ కేసుల్లో కోర్టుకు వెళ్ళినోడు గెలిచాక ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడని. ఆస్తి ఎంతైతే వస్తుందో అంతా తీసుకెళ్ళి కోర్టు కేసులకే తగలేసుకోవాలి. ఏళ్ల తరబడి వాయిదాలు పడతానే ఉంటాయి వాటిట్లో. అది కాబట్టి దానికి ఒక మధ్య మార్గ పరిష్కారం కింద ఆ అధికారి రిపోర్ట్ ఏందో అధికారే ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చి ఒకవేళ అది తప్పనిపిస్తే పై కోర్టుకు వెళ్ళినట్టుగా అన్నారు. దాన్ని ఒక బూతుగా చూపిస్తా. ఇప్పుడు ధరణి మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, తెలంగాణలో రచ్చ చేశారు, ఏదో అయిపోతుంది. ప్రజలు నిజంగానే నమ్మారు, వ్యతిరేకంగానే ఓటేశారు. ఇప్పుడు ఏం చేశారు, ధరణి పీకేశారు అక్కడ. దానికి బదులుగా ఇంకో వెబ్సైట్ పెడతారంట. అంత మించి ఏముంటుంది? చట్టం అన్నటువంటిది పబ్లిక్ క్లియర్గా అర్థం కానప్పుడు వాళ్ళని ఏమైనా తప్పుదో పట్టించవచ్చు. అదే ఇప్పుడు రాసుకొచ్చింది ఈనాడు, ఓ పెద్ద స్టోరీ. కాకపోతే ప్రజల అదృష్టమో దురదృష్టమో కానీ ఇలాంటిది మనం అంగీకరించక తప్పని పరిస్థితి.